మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు లేకపోతే ఈ రోజుల్లో మానవుడు ఎదుర్కొంటున్న మరొక సమస్య ఏంటి అంటే అపరాధ భావం. ఈ లోకంలో ఎవరైనా సరే పాపం చేసినప్పుడు లేదా తప్పు చేసినప్పుడు, చెయ్యొద్దు అనే పని చేసినప్పుడు రెండు విధాలుగా రియాక్ట్ అవుతారు. లోక చిత్తానుసారంగా, దైవ చిత్తానుసారంగా. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు దైవ చిత్తానుసారమైన ఒక చింత, ఒక భారం, ఒక బాధ ఉంటుంది. ఇంకొకటి దేవుని నమ్మకుండా ఉన్న వాళ్ళకి కలిగేది లోకానుసారమైన చింత. లోకానుసారమైన చింత చాలా ప్రమాదకరమైంది. ఏంటి అంటే దానికి సొల్యూషన్ ఉండదు. ఏదైనా అపరాధం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసి లోక చిత్తానుసారంగా ప్రవర్తిస్తే చివరికి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. డిప్రెషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే చాలాసార్లు సూసైడ్ చేసుకునే ఆలోచనలు. చాలామంది చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అలా జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే లోక చిత్తానుసారంగా వాళ్ళు ఆ విధంగా డెసిషన్ తీసుకోవడం. కానీ ఈరోజు దేవుడు ఒక ఆదరణకరమైన మాట చెప్తున్నాడు. అదేంటి అంటే ఎవరైనా సరే పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ ప్రతి పాపం నుంచి విడుదల తీసుకొని వచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి దాటించి ఒక మంచి జీవితాన్ని, పరిపూర్ణ జీవితాన్ని, ఒక నూతన జీవితాన్ని ఇచ్చి తిరిగి ఆరంభాన్ని ఇవ్వగలడు. ఈ లోకంలో ఎవ్వరు అలా చేయలేరు. ఒక తప్పు చేస్తే ఇంకా జీవితాంతం అలాగే కుమిలిపోతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు ఈ యొక్క ఆదరణకరమైన మాట ఏంటి అంటే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. అది ఆ యొక్క గిల్టీ ఫీలింగ్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గరకు వచ్చి యేసయ్య నేను ఈ పాపం చేశాను, నాకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది, నన్ను క్షమించుమా అంటే తప్పకుండా ఆయన ఆ గిల్టీ ఫీలింగ్లో నుంచి, అపరాధ భావంలో నుంచి, ఆ యొక్క తప్పు అనే ఆలోచన నుంచి బయటికి తీసుకుని వచ్చి నేను నీ యొక్క జీవితంలో ఉన్న ఆ తప్పు మొత్తం తీసివేసి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడమే కాదు, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఎవరు పాపం చేసినప్పుడు చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం దాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో ఇక దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.